హీరో బాగా చేసినాడు. ఇంతకుముందు చూసారు కదా ఆయన సినిమాలో కూడా చూసారు. వైశాలి చేసినాడు కదా. వైశాలి చూసారా మీరు? వైశాలి సూపర్ ఫీలింగ్ కదా. అదే డైరెక్టర్, అదే డైరెక్టర్. అంత కాన్స్టిట్యున్సీగా లేదు ఇది. అయినా బాగుంది. అయినా కూడా బాగుంది. బోరైతే కొట్ల చూడొచ్చు. బోరైతే కొట్ల మీకు కొట్ల చూడొచ్చు. మ్యూజిక్ ఎంత బాగుంది. బాగుంది. బాగుందనా? ఏమన్నా బాగాలేదా? బాగుంది. బాగుందనా? ఇంట్రెస్టింగ్ ఉందా? పర్వాలేదు, ఇంట్రెస్ట్. హీరో ఎట్లా చేసాడు? హీరో యావరేజ్. అంటే చూడొచ్చు ఒకసారి. చూడొచ్చు అంతే. థ్యాంక్ యూ. వైశాలి డైరెక్టర్. అయితే మూవీలో ఎక్కువ హర్రర్ ఎలిమెంట్స్ ఏమి ఎక్కువ లేవునా, ఒక థ్రిల్లర్ కేటగిరీ అంతే. అంటే టచ్ చేసినట్టు, జోనర్ టచ్ చేసినట్టు అంతే. బట్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా తీసాడా? ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. బట్ అయితే హర్రర్ ఎలిమెంట్స్ ఏమంతా మనము ఎక్స్పెక్ట్ చేసే అంతేమి ఉండవు. నా సినిమా హైలైట్స్ ఏం లేదు. అది ఎఫెక్ట్స్ సౌండ్ గురించి మూవీ పెట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, డైరెక్షన్ బాగుంది మూవీది, యాక్టింగ్ పరంగా ఓకే. అంటే సౌండ్ నెగిటివ్ ఎనర్జీ అట్లా చెప్పాడా? నెగిటివ్ ఎనర్జీ అంటే ఇది గోస్ట్ పరంగా కానీ మనకు మానసిక వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళకి మ్యూజిక్ అనేది మంచి బాగుంటుందని చెప్పారు అంతే. బాగుంది. వైశాలి చూసాను. వైశాలి చూశాను. అంత ఏం లేదు. బట్ వైశాలి అనేది అది మాస్టర్ పీస్ మూవీ, అది బాగుంది. ఆ డైరెక్టరే తెలుసు. బట్ ఈ సినిమా వైశాలి అంత లేదు. బట్ ఏమంటే కాన్సెప్ట్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టేది నాకైతే. బోర్ నచ్చుతారు. కొత్తగా ట్రై చేస్తుంటారు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. క్లైమాక్స్ బాగుందా? ఇంటర్వెల్ బాగుందా? క్లైమాక్స్ అయితే కన్నా క్లైమాక్స్ కంటే కొంచెం ముందు వస్తుంది చూడండి, ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్. అది బాగుంది. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఏదైతే సైలెంట్ మ్యూజిక్ కొట్టారు అది కూడా బాగా ఉంది. మీ దగ్గర కూడా చాలా బాగుంది మ్యూజిక్ కూడా. హీరోయిన్ క్యారెక్టర్ ఓకే అని చెప్పొచ్చు అంతే. ఇంకేం లేదు, ఇంకెవరు హైలైట్ లేదు. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. క్లైమాక్స్ అయితే బాగుంది. ట్విస్టులు అయితే అందుగా లేవు, మనం ఊహించినట్లు లేవు. కొన్ని బాగానే ఉన్నాయి. మెయిన్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. గబ్లాల్ సౌండ్ అవన్నీ బాగానే ఉన్నాయి. బాగున్నాయి. హీరో ఎలా చేశాడు? అది హీరో బాగానే ఉంది. చూశాను బ్రో. దానికన్నా బాగా తీసాడా? అంత లేదు, మళ్ళీ అదే బాగుంది. వైశాలి బాగుంది. ఓకే. చెప్పండి. బాగుందండి సినిమా. ఇంట్రెస్టింగ్ ఉందండి. థ్రిల్లర్ మూవీ బాగుంది. ఇంతకుముందు వైశాలి చూసారా? ఈ డైరెక్టర్ వైశాలి సేమ్ ఆది పిన్సెట్టి. దానికన్నా బాగా తీసాడా? దాంతో పోలిస్తే బాగుంది. డిఫరెంట్ స్టోరీ బాగుంది. అంటే ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు మీరు? ఈ సబ్జెక్ట్ కానీ ఎప్పుడు కానీ ఈ కేటగిరీలో ఎప్పుడు హాలీవుడ్ వచ్చాడు కానీ మన సైడ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. మెయిన్ ప్రీ క్లైమాక్స్ బాగుంది అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగా నచ్చిందా? అంటే మీకు అంటే చాలాసేపు ఎగ్జైట్ చేసిందా సినిమా కూర్చోబెట్టి? ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అంతా బాగుంది. ఎంగేజింగ్ ఉంది సినిమా. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 అండి? అవుట్ ఆఫ్ 5 3. యాక్టర్స్ కూడా ఏంటంటే ఎవరు పర్ఫార్మెన్స్ బెస్ట్? అది హీరోదే మెయిన్. ఆయన కాకుండా మిగతా అంటే హీరోయిన్ ఉంది, బట్ హీరోనే మెయిన్. తమన్ మ్యూజిక్ ఎట్లా ఉంది? తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా బాగా ఇచ్చాడు. దీంట్లో కూడా చాలా బాగుంది. 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. భయపడతారండి ఎవరన్నా పిల్లలు? ఎవరన్నా భయం అంటే కొన్ని సీన్స్లో భయం ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ థ్రిల్లర్ మూవీ అనొచ్చు, హర్రర్ కన్నా. అంతే. థ్రిల్లర్ మూవీ చూసేవాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి కన్ఫర్మ్ చూడొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. థియేటర్లో అయితేనే చూడొచ్చు. ఓటీటీ కన్నా థియేటరే బెటర్. థ్యాంక్ యూ. బాగుందన్నా? స్టోరీ బాగా థ్రిల్లింగ్ అనా? ఆయన ఎట్లా చేశాడు హీరో? అంత కొత్త మోడల్లా బాగుంది. అంటే ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి కథ మీరు? అంటే ఏమైనా భయపడేటు? ఏమన్నా థ్రిల్లింగ్ గా ఉంది. పిల్లలు భయపడచ్చు పిల్లలు. మనమేం చూసి అలవాటు అయిపోయింది కదా. సౌండ్ సిస్టమ్ బాగుంది. బాగానే పెట్టి భయపడేట్లుగా. వైశాలి అయితే హర్రర్ కమ్ థ్రిల్లర్ ఉంటుంది. సో ఇదైతే ఓన్లీ థ్రిల్లర్. ఏమంటే దీంట్లో కొంచెం బ్లాక్ మ్యాజిక్ తీసుకొని వస్తాడు. దానిలోంచి హర్రర్ ఎలిమెంట్ అట్లా తీసుకొస్తాడు. ముందు పిజ్జా విల్లా టోన్ వచ్చింది, అది కూడా సౌండ్ మీద. దీంట్లో ఆ కాన్సెప్ట్ ఏదో కొంచెం బాగుంది. వాడు ఎక్స్ప్లెనేషన్ కూడా బాగానే ఇచ్చినాడు. బట్ అయితే కొన్ని లాజిక్లు వదిలేసినాడు. అది ఇంకా లాజిక్లు ఉన్నాయి కొన్ని. అంటే లైక్ హీరోయిన్ బాగానే యూజ్ చేసుకున్నాడు, కానీ లైక్ ఆయమ్మ అంటే లైక్ డెవిల్ దగ్గర ఆయమ్మ ఎట్లా బాధింపబడుతుంది అనేదంతా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా మనకి. ఇవ్వాలా ఎక్కడో పాటలు గిట్టలు ఏం లేవు.
బట్ ఎంగేజింగ్ అంటే జనరల్ ఏంటంటే లేడీస్ ఫ్యామిలీ వాళ్ళందరూ థ్రిల్లర్ అంటే ఎంగేజింగ్ కోసం వస్తారు. ఆ ఎంగేజింగ్ గా ఇచ్చాడా కథ? థ్రిల్లింగ్ పరంగా ఓకే. అంటే హర్రర్ పరంగా అయితే మనం ఇప్పుడు మసూద్ అట్లాంటి అయితే చెప్పలేం, అంత రేంజ్ లో మనం చెప్పలేం. ఈవెన్ వైశాలి అంతా కూడా హర్రర్ ఎఫెక్ట్ అయితే హర్రర్ ఎలిమెంట్స్ అయితే వైశాలి అంతా కూడా లేదు. థ్రిల్లింగ్ పరంగా ఓకే. వైశాలిలో కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఏమైంటుందేమో అన్నట్టే చూస్తాం ఆ సినిమాను కూడా. ఇది కూడా అలానే ఉంటది. వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉండే కొద్దీ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది మూవీ. విజువల్స్ కానీ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. టెక్నికలీ బీజిఎం సూపర్. చెప్పాలంటే స్టార్టింగ్ పేర్లు పడేటప్పటి నుంచి కూడా బీజిఎం ఇంకా క్లైమాక్స్ అయిపోయేంత వరకు కూడా బీజిఎం మాత్రం నీట్గా, అంటే హర్రర్ మూవీకి ఇచ్చినట్లే ఇచ్చినాడు బీజిఎం అయితే. బట్ అయితే హర్రర్ ఎలిమెంట్స్ లేవు. అంటే ఆ జర్క్ సీన్స్ కానీ హర్రర్, ఇప్పుడు అలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అలాంటి సీన్స్ ఉండాలి. అంటే హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అలాంటివి ఏం లేవు. కూల్గా వెళ్ళిపోతుంది. ఏదో ప్లెజెంట్ స్టోరీ, దాంట్లో ఏదో పాలిటిక్స్ జరిగింటాయి, దాన్ని ఇలా తీసుకొని వస్తాడు అలా. కాకపోతే కూర్చొని చూడొచ్చు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా. ఈ మధ్య ఎక్కువ ఓటీటీలకు అలవాటు పడిపోయినారు. ఇప్పుడు ఇలాంటి మూవీస్ మనం ఓటీటీలో చూసేదానికంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ నేనేం ఈ మూవీ ఏం టాప్ నాచ్ ఉందని చెప్పడంలే, బట్ అయితే థ్రిల్లర్ ఎలిమెంట్స్ కోసం రావచ్చు. అంటే ఆ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా ఇచ్చినాడు. యాక్టర్స్ అంటే ఓన్లీ ఆదినేనా, ఇంకా లక్ష్మీ హీరోయిన్. ప్రెడిక్టబుల్ ఉంటుందా సినిమా? ప్రెడిక్ట్ చేయలేం, ప్రెడిక్ట్ చేసేంత ఉండదు. కానీ ఆ ఎలిమెంట్స్ అనేవి ఉండింటే ఇంకా హర్రర్ తరపున ఉండింటే కొంచెం ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా భయపడరు, అట్లా ఉంది. సౌండ్స్ అది కాన్సెప్ట్ అనేది ఏదో కొత్తగా తీసుకొచ్చినాడు. మేబీ ఇంక అందరికి నచ్చితే కన్నా అది మంచిగా ఒక వైశాలి ఇలాంటి మూవీ అవుతుందేమో నచ్చితే. అవుట్ ఆఫ్ 2.5 వచ్చిన. ఒకసారి వన్ టైం వాచబుల్, బట్ అయితే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓటీటీలు చూసి ఏం అనిపించదు నా. ఆది పినిశెట్టి యాక్టింగ్ పరంగా చెప్పుకుంటే చాలా బాగున్నా అన్న. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాలి, ఈ హర్రర్ అంటే హర్రర్ జోనర్స్ అనేటివి ఎక్కువ టచ్ చేయరు ఎవరు కూడా. ఇప్పుడు ఇంకా మనము మన ప్యాన్ ఇండియా స్టార్ చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో రాబోతు ప్రభాస్ మూవీ వస్తుంది కాబట్టి కొంచెం అలాంటి బిగ్ స్టార్స్ ఆ హర్రర్ జోన్ టచ్ చేసి ఎలా ఉంటుందో కూడా కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది చూడాలని. ఇప్పుడు ఈయనైతే మాత్రం చింపేసినాడు యాక్టింగ్ మాత్రం. తను తెలిసిందే రంగస్థలంలో చూస్తే దాని యాక్టింగ్ ఆయన మీదే ఉంటుంది మెయిన్ ఆ హీరోలు అనేది. కాబట్టి అలాంటి యాక్టర్ మంచిగా యాక్ట్ చేశాడు ఆయన మాత్రం. మంచి మెచ్యూర్డ్ యాక్టర్ కదా మనం చెప్పనవసరం ఆయన మాత్రం.